దేవుని పరిశుద్ధమైన ఘననామమునకు స్తుతిగణ మహిమలు కలుగునగాక. హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుని మందిరంలో మనం అందరూ నిలవడానికి దేవుడు మనకు ఎంతగానో కృప చూపిన రీతి కొరకే రెండు చేతులు ఆకాశం వైపు చాపి కొద్ది నిమిషాలు స్తోత్రం చెబుదా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. విస్తరించి దేవుని వాక్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడతలేదు, కానీ కొద్ది నిమిషాలు నాకు మీరు సహకరించినట్లయితే త్వరగా మనమందరం ముందుకు కొనసాగుదాం. సమయం అక్షరాల ఎంత అయింది? నిమిషాలతో పాటు చెప్పండి. 2:48. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు సర్వోన్నతుడైన దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఈ స్థలమందు దేవుడు మనలందరినీ కూడా నిలబెట్టి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఈ 2026వ సంవత్సరము ఈ ఏప్రిల్ మాసం మొదటి వారం గడిచి రెండవ వారంలో మనం అందరం కూడా నిలబడి ఉన్నాం. నిజానికి చెప్పాలంటే ఈ 2026వ సంవత్సరం ఎన్ని నెలలు దాటి ఎన్నో నెలలోకి వచ్చాం? 3 నెలలు దాటి 4వ నెలలోకి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవుడు మనకిచ్చిన ఆయన మాట, దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞలను నిత్యం మనం అనుసరించి నడవగలిగితే ఇహలోకంలో మనము క్షేమాభివృద్ధి పదంలో నిలబడగలిగిన వారం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించండి. గడిచిన సంవత్సరము నువ్వు పొందుకున్న వాగ్దానం, నువ్వు తీసుకున్న వాగ్దానం, అది నీ జీవితంలో నువ్వు అనుభవించవో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ సంవత్సరం అందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన పట్ల సంవత్సరం ముగియకుండానే నెరవేరునుగాక. నెరవేరాలంటే ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఎంతమంది ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నారు? ఆలకించండి. శ్రద్ధగా దేవుని వాక్యము మీరందరూ ఆలకించగలిగితే వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడును గాక. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24, 25 వచనాలు చదువు తల్లి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అమ్మా, చౌదర్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగంలో మనకు కనపడుతున్న మాట ఏంటంటే, వెదజల్లి ఏమవ్వాలి? వెదజల్లి అభివృద్ధి పొందువారు. స్తోత్రం కలుగునుగాక. అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది? అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అభివృద్ధి. ఆ మాటకి ఎక్స్ప్లెయిన్ మనం ఏం చూడాలి? అభివృద్ధి. ఆ మాటకి ఎక్స్ప్లెయిన్ మనం ఏం చూడాలి? స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎవరైనా ఏమీ లేని స్థితిలో ఉన్నవారు వారు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించారనుకోండి,
ఆ వ్యాపారంలో లాభం వస్తేనే కదా వారు అభివృద్ధి చెందగలరు. ఆ వ్యాపారంలో సమృద్ధి ఉంటేనే కదా వారు అభివృద్ధి చెందగలరు. ఆ వ్యాపారంలో నష్టం వచ్చిందనుకోండి, నష్టపోయిన వాడు ఎవడైనా సమృద్ధిగా ఉన్నట్టు చరిత్రలో ఎక్కడైనా మీరు చూడగలిగారా? ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో ఎక్కడైనా మీరు చూడగలిగారా? ఆలకించండి ప్రియమైన బిడ్డలారా, వెదజల్లి అభివృద్ధి పొందాలి. నువ్వు అభివృద్ధి పొందాలని అంటే ఏం చేయాలి? అసలు అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? అభివృద్ధి పొందడానికి గల కారణం ఏమిటి? దీనికి చిన్న మాట మీకు చెప్పి ముందుకు వెళ్తున్న విషయం ఏంటంటే, ఎక్కడ వేసిన గొంగలి, నేను చెప్పిన మీకు అర్థమైందా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండకూడదు. ఇది ఈరోజు వాక్యం. స్తోత్రం కలుగును గాక. మరొక మాట తీయండి. ఇదే గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. 22:9. అమ్మా, దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకిచ్చును, అటివాడు దీవెన నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రియదేంపిట్లేరా, నువ్వు అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలి, దీవెనకరంగా నిలబడాలంటే ఇదే జ్ఞానైన సొలొమోను రాస్తున్న సామెతల గ్రంథములో శ్రేష్టమైన మాట, మరొక్క మాట మనకు కనపడుతున్న మాట ఏంటంటే, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకిచ్చును, అటివాడు నువ్వు దేవుని పేరట దీవెనకరంగా నిలుచుదు గాక. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో వంచండి. మహాపరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. ఈ శ్రేష్టమైన సమయమందు మీ వాక్యాన్ని మేమందరం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణము కొరకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నా ప్రభువా. దయతో ఈ శ్రేష్టమైన సమయమందు మీ వాక్యాన్ని మేమందరము వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు కలుగు చేయండి. నిలబడిన ఈ దీనుని మీరు బలపరచన్నయ్యా. ఎందుకు పనికిరంటి వాడన్నా తండ్రి, ఏ యోగ్యత లేనట్టు వాడను అయ్యా. ఇహలోకములో ధూళి వంటి వాడన్నా ప్రభువా, ఈ ధూళి వంటి వాడిని నీ మందస్సాన్ని మోయగలిగిన అభిషేకము ద్వారా నువ్వు నింపిన రీతి కొరకు నీ స్తోత్రాలు. చేరు వచ్చిన బిడ్డలతో దూరాన సమీపాన షడ్యంతరం తరంగా ఇటు ఆరాధనలో ఏకీభవిస్తున్న వారందరితో మీరు మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నామా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట చదువుకున్న వాక్య భాగం ఏంటంటే, నువ్వు వెదజల్లి అభివృద్ధి పొందాలి. ఏమవ్వాలి? వెదజల్లి అభివృద్ధి పొందాలి. రెండవదిగా చదువుకున్న మాట ఏంటంటే, నువ్వు అభివృద్ధి పరచబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, దీవించబడాలన్నా నీకు కలిగిన దానిలో ఏం చేయాలి? కొంచెం తీసి ఎవరికి ఇవ్వాలంట? దరిద్రులు అనగా ఎవరు? దరిద్రులు అనగా ఎవరు అమ్మా? ఏమి? కానీ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, దరిద్రులను పెంట కుప్పల మీద నుండి పైకి. ఎవరు దరిద్రులు? అసలు ఎవరంటారు దరిద్రులు వీళ్ళు? దీనికోసం చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొంచెం ముందు కొనసాగిస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే రెండవ గ్రంథంలో నా మాట ఉంటుంది. మొదటి గ్రంథం 2వ అధ్యాయం తీండి ఆ మాట చదువు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగు చేయవాడును లేవనెత్తువాడును ఆయనే.
దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకొనుట, మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మనం ఒక మాట చదువుకున్నాం. ఆ మాట ఏమిటి అని అంటే, అక్కడ రాయబడిన మాట, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చి అట్టివాడు దీవెన నొందును. నువ్వు దరిద్రుడుకు నీకు కలిగిన దాంట్లో సగం ఇవ్వాలంటే దేవుడు నిన్ను దీవించిన వాడిగా నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలి? ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతి ఇవన్నీ పొందుకొని సమృద్ధితో నింపబడిన వాడిగా నీవు ఉండాలి. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దరిద్రుడు అనగా ఎవరో చెప్పనా? దరిద్రుడు అనగా ఈ లోకములో ఎంత కష్టపడినా, ఈ లోకములో ఎంత చెమటూర్చినా ఆ చెమట, ఆ కష్టమంతా వ్యర్థమైపోతుంది కదా. ఆ కష్టమంతా కూడా చిరిగిన సంచులో పడినట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ చిరిగిన సంచులో పడినా అది ఎంత మాత్రము కూడా సంపాదించిన వాడికి లాభము ఉండదు, ఆ వారి కుటుంబానికి కూడా ఎంత మాత్రం లాభము ఉండదు. మరి సంపాదించిన సంపాదన నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా లాభముగా ఉండాలనంటే నువ్వు కష్టపడిన కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలిగిన ప్రత్యక్షతను పొందుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. మనోళ్ళు రోజంతా కష్టపడతారు, కష్టపడిన తర్వాత సాయంత్రం ఆగానే ఏం చేస్తూ ఉంటారు? నేనేమి తప్పుగా అనట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఎంతో చెమటూర్చి ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఆ 1000 రూపాయలు ఇంట్లో ఎంత ఎత్తాడు? 1000 రూపాయలు ఎంత ఎత్తాడు? 500 ఇంట్లోని 500 స్తోత్రం కలిగిన గాక. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారం మనం చూడగలిగితే దయాదృష్టి గలవాడు సంపన్న స్థితిలో నిలబడినవాడు. ఏ స్థితిలో నిలబడినవాడు? సంపన్న స్థితిలో నిలబడగలిగినవాడు. దయాదృష్టి కలిగిన వాడు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యములతో నింపబడినవాడు. అట్టి వాడు దరిద్రుడి వైపు చూచి అతనికి ఏం చేస్తున్నాడు? సహాయాన్ని చేస్తూ ఉన్నాడు. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనల్ని కూడా సంపన్న స్థితిలో నిలబెట్టాడు. అనేక మందికి ఇచ్చువాడిగా ఉంచాడు. కానీ నిన్ను పుచ్చుకునేవాడిగా ఎంత మాత్రం కూడా దేవుడు నిన్ను, అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నిన్ను తలగానే ఉంచాడు కానీ తోకగా నా దేవుడు నిన్ను ఉంచలేదు. మరి అటువంటి అప్పుడు ఇప్పుడు దేని బిడ్డ, నువ్వు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపుతున్నావనంటే, ఈ ఎదుటివాడి మీద నువ్వు ఆధారపడుతున్నావనంటే, ఈ ఎదుటివాని యొక్క సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావనంటే, ఒకటి ఈ లోకంలో అన్నీ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి దరిద్రుడికి ఈ లోకంలో నీవు నిలుస్తున్నట్టే లెక్క. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు విస్తరించబడాలి అంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడంటే, ఇదిగో అబ్రహమా, నీ సంతానాన్ని నేను ఇసుక రేణుల వలె విస్తరింప చేస్తానన్నాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చెందిస్తానన్నాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో దేవుడు నిబంధన చేసి, యాకోబు చరిత్రలో నా దేవుడు ఆ నిబంధనకు గుర్తుగా ఇశ్రాయేల్ అందరినీ వ్యాప్తి చెందించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చేసిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన మన పట్ల దేవుడు స్థిరపరచగలిగిన వాడు. కాకపోతే నువ్వు ఆలకించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యమునకు, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి నువ్వు ఎలా ఉండాలో చెప్పనా? లోబడిన వాడిగా ఉండాలి.
ఎలా ఉండాలి? లోబడిన వాడిగా ఉండాలి. లోబడిన వాడిగా నువ్వు ఉండగలిగితే నా దేవుడు ఇంకా నిన్ను అభివృద్ధి పదంలో నిలబెట్టగలిగిన వాడు. దానికి ఒక అర్థాన్ని చెప్తాను, ఆలకించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ నిత్యముగా నీవు నీ చేతుల కష్టాలు చేస్తావు. నీవు ధన్యుడవు, నీకు నీ లవగెట్టి నీ భార్య, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? పచ్చనియా ఎండిపోయినాయా? అక్కడ స్పష్టంగా రాయి ఉన్నది కదా, ఏమో రాసి ఉన్నది అక్కడ? నీ లవ్గిట నీ భార్య ఫలించు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబము స్థిరపరచబడాలనంటే, కుటుంబము కట్టబడి ఉండాలనంటే దేవుని వాక్యం మనకు బోధిస్తున్న మాట, మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడాలి. ఏమవ్వాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలి. అందుకని అక్కడ రాయబడిన మాట, అట్టి రీతిగా నువ్వు విస్తరించబడగలిగితే నువ్వు దరిద్రుడకు ఒక నీ చేయూతనిచ్చువాడిగా నా దేవుడు నిన్ను అభిషేకించునుగాక. మరొక మాట చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు అమ్మా నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడితే నువ్వు దరిద్రులకే కాకుండా ఇదిగో దేవునికి కూడా ఇచ్చేవాడిగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మలాకీ రాస్తూ ఉన్నాడు, చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చాలామంది ఈనాడు సేవకులు దశంభాగం ఇవ్వకూడదు, కానుకలు చెప్పండి తల్లిలారా, ఇవ్వకూడదు, దండుకోకూడదు అంటారు. దండుకోకూడదు అన్న మాట మనకు వదిలే, కానీ అది కరెక్ట్ కాదు. కానీ దశంభాగాలు ఇవ్వకూడదు, తీసుకోకూడదు, కానుకలు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీకు కలిగిన దాంట్లో 10వ భాగం తీసి దేవునికి ఇస్తే దేవుడు నీకు ఏం చేస్తానన్నాడు? ఇప్పుడు ఆయన ఇంకొక మాట అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఇచ్చిన దానికంటే 100 అంతలైన ఆశీర్వాదం, అంటే 10 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతలుగా ఆశీర్వాదాన్ని దేవుడు నీకు. ఆలకించండి, దేవుడు నీ యొద్ద నుండి దండుకోవడానికి రాలేదు. అర్థమైందా మీకు ఈ మాట? అర్థమైందా? సేవకుడు వచ్చిన కానుకలన్నీ కూడా పోగేసుకుని బిల్డింగ్లు కట్టుకుంటాడని కాదు, కార్లు కొనుక్కుంటాడని కాదు. అసలైన వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తెచ్చిన 10వ భాగం ఏదైతే ఉందో అది మందిరము యొక్క నిధుల్లోనికి ఎక్కడికి వెళ్ళాలి? మందిరములో నిధులలోనికి. మందిరంలో ఎన్ని నిధులు కనపడుతున్నాయి? మందిరంలో ఎన్ని నిధులు కనపడుతున్నాయి?
ఇప్పుడు మనం చేసుకోం, కానీ పండగలో క్రైస్తవులు చాలామంది డినామినేషన్స్ వారు చేసుకుంటారు. సంవత్సరం మొదటి పండగ ఒకటి ఉంటుంది. ఏం పంట అంటారు దాన్ని? ఎస్, ఏ పంట అది? కోతకాలపు యొక్క పంట. మొదటి సంవత్సరం మొదటి పంట చేతికి రాగానే దేవుని మందిరంలో ఆ పంటను చేత పట్టుకుని ఆ యజమాని, ఆ రైతు దేవుని మందిరంలో ఆ పంటను దేవునికి ఇస్తాడు. ఎందుకని? అయ్యా, ఈ సంవత్సరం నేను వేసుకున్న ఈ పంటలో సమృద్ధి నాకు ఇచ్చావు, ఎంత మాత్రం కూడా పంట పాడవకుండా నా చేతికి ఆ ధనం వచ్చేంత వరకు నువ్వు కృప చూపావు, కాబట్టి నేను నీకు ఇస్తున్నా, పూర్తి చేయండి తెల్లారా, నేను నీకు ఇస్తున్నా కానుక, లేకపోతే నేను నీకు ఇస్తున్నా నా పంటలో 10వ వంతు భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తీర్మానం చేసుకున్నావు కాబట్టి కదా దేవుని సన్నిధానంలో నువ్వు సమర్పణిస్తున్నావు, నువ్వు కానుకలు ఇవ్వగలుగుతున్నావు, దశభాగాలు ఇవ్వగలుగుతున్నావు. ఆలకిస్తే ఇవన్నీ ఎక్కడికి చేర్చబడాలంటే మందిరము యొక్క నిధుల్లోకే చేర్చబడాలి. అక్కడ పైన రాయబడిన మాట ఏంటంటే, చదవండి, 8వ వచనం నుంచి చదవండి తల్లిలారా. మానవుడు దేవుని యొద్ద అయితే మీరు నా యొద్ద దొంగిలింతిరి, దేని విషయములలో మేము నీ యొద్ద దొంగిలింతుమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠ అర్పణల ఇయ్యక దొంగిలింతిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శ్రేష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, ఎన్నో భాగం అంటది? 10వ భాగం ఇవ్వక మీరేం చేస్తున్నారంట? దొంగిలిస్తున్నారు. ఈనాడు ఒకటి ఆలకించండి. ఇప్పుడు దేవునికి ఇచ్చే సమయమందు ఏ మనసుతో దేవునికి నువ్వు ఇవ్వాలి? ఏ మనసుతో ఇవ్వాలి? హృదయపూర్వకముగా దేవునికి నువ్వు. ఇంకొక మాట ఏంటంటే, దేవుని వాక్య గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి మనం ఏం చేస్తూ ఉంటాం? బేసిక్గా 2 చేతులు పని అవ్వకపోతే మనకే ఇంకో చెయ్యి ముందుకి రాదు. ఎందుకు ఈ విషయాలు నేను చెబుతున్నానంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, 365 రోజులు కష్టపడుతున్నావు, 365 రోజులు చెమటూడుస్తున్నావు, అయినా కానీ నీ జీవితంలో అప్పే కనపడుతుంది, కానీ లాభము కనపడకుండా పోతుందనంటే దానికి కారణం ఒకటే, నువ్వు సమృద్ధిగా దేవుని సన్నిధానంలో ఇచ్చువాడిగా లేవు. నాకే సరిపోవట్లేదండి, ఇంకనేక మందికి నేను ఎక్కడ పెట్టగలను? నాకే సరిపోవట్లేదండి, వేరే వాళ్ళకి నేను ఎలా సహాయము చేయగలను? అనేక మంది పరిస్థితి ఇదే ఈ రోజుల్లో. కానీ ఒకటి ఆలకించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు 10వ భాగం దేవునికి ఇస్తేనే దాని నుండి ఆకాశ వాక్యలు. ఈనాడు ఆలకిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకడేమో ఇవ్వచ్చు అంటాడు, ఒకడేమో ఇవ్వకూడదు అంటాడు. ఎవరు మాట వినాలి? ఒకడేమో పాత నిబంధన కొట్టువేయబడింది అంటాడు, కొత్త నిబంధన ఉన్నదంటాడు. ఇప్పుడు మరి పాత నిబంధన వాడికి పని ఏంటి? మొత్తానికి ఆ గ్రంథం చింపేసి బయట పాడేయాలి కదా. స్తోత్రం. ఆలకిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఇహలోకములో ఎన్నెన్నో బాధలు లేస్తూ ఉన్నా, ఎన్నెన్నో ఉపదేశాలు వినపడుతూ ఉన్నా, సరి అయిన దానికి నువ్వు మనసు పెట్టకపోతే విశ్వాస జీవితము నుండి తొలగిపోయే పరిస్థితిలో నీవు నిలబడతావు. అది వాస్తవం. నువ్వు అభివృద్ధి పొందాలనంటే నీ కొరకు నా దేవుడు సిద్ధపరిచున్న ఆకాశ వాక్యాలు నీ కొరకు తెరవబడాలి. ప్రైజ్ లార్డ్. ఆకాశ వాక్యాలు ఒక్కసారి తెరవబడ్డాయి అనుకోండి, ఈ లోకంలో నీకంటే ధనవంతుడు మరొకడు ఉండవు. అటు ధనవంతుడిగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభిషేకించును గాక. మరొక మాట తీయండి ప్రియమిత్రులారా, చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. ఎంత చదువుతున్నారమ్మా? చదవండి. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును,
మీరు కొలుచు కొలత చొప్పుననే నీకును కొలవబడును. నీ కన్నీటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? చాలు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు చాలామందికి మనం ఏం చేస్తూ ఉంటాం? తీర్పు తీరుస్తూ ఉంటాం. ఏం చేస్తాం? ఎప్పుడు తీర్పు తీరుతాం? శ్రద్ధగా ఆలకించండి, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ అలా సోలిపోసుకుపోయారే? అందరూ చెప్పండి దగ్గరగా, హల్లెలూయా. మా పాస్టర్ గారు ఈరోజు కానుకల కోసం ఎత్తాడు, రేపు నుంచి దశంభాగం ఇవ్వకపోతే కోపపడతాడని చూస్తున్నారేంటి? మందంతా ఆ బ్యాచ్ కదా మంది. ఎత్త పోతే పోతావు. వేసురతమే. కష్టపడడానికి దేవుడు బోలంత ఓపికిచ్చాడు. మళ్ళీ దొక్కు లింక్ మాకు పాస్టర్ గారు కష్టపడొచ్చామా? పాస్టర్ గారు సేవ చేస్తున్న పాస్టర్ గారు కష్టపడొచ్చా? కష్టపడాలి మరి. ఉన్న అప్పులు అటువంటివి కదా. స్తోత్రం. కష్టపడకుండా ఇంతకు ముందు రోజుల్లాగా మోకాళ్ళు వేసి దేవా నాకు ఇచ్చే, నాకు దింపే, నాకు దింపే, నాకు దింపే, దిగొచ్చే అంటే ఏం లాచి దిగొచ్చేది? స్తోత్రం. మనమే పరిగెట్టాలి దాని దగ్గరికి. స్తోత్రం కలుగునుగా. ఆలకిష్ట ప్రియ దేవుని బిడ్డలారా, రాయబడిన మాట ఏంటంటే నీవు ఎదుటి వారికి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటావు? తీర్పు తీరుస్తూ ఉంటావు. ఏమని తీర్పు తీరుతావు? నన్ను ఇలా బాధ పెట్టింది, నన్ను ఇలా శ్రమ పెట్టింది, నన్ను ఇలాగా హింసించింది, దాన్ని కాలు పడిపోను, దాని చేతులు పడిపోను, నాకు వచ్చిన బాధ దానికి రాను అన్నట్టు అంటారా? అమ్మా స్తోత్రం. నేనేం చెప్తున్నా మీకు అర్థమైందా? ఏం చెప్పాను? చెప్పండి తల్లిలారా, ఏం చెప్పాను? తీర్పు. ఏదైతే నువ్వు తీర్పు తీర్చుచున్నావో ఆ తీర్పు నాకు నీవు. మొగుడు పిల్లల మధ్యలో చాలా మంది తీర్పు తీరుతుంటారు. ఏం తీర్పు తీరుతారు? కొంతమంది పెద్దలు కూడా ఉంటారు దీనికి. స్తోత్రం. పెద్దలకి ప్యాకెట్ ఇవ్వకపోతే, సీస ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే తీర్పు. పెద్దలంటే మాట్లాడుకున్నావా? నువ్వు ఎత్తానంటేనే మేము మాట్లాడతాం, లేకపోతే నీ సాగు నువ్వు. ఆలకించండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్య ప్రకారంగా భారంతో ఈ మాట చెప్తున్నాను, ఆలకించండి. ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి నీవు నేను ఎంత మాత్రం కూడా సరిపోం. ఎందుకనంటే నువ్వు ఏ కొలతతో ఎదుటి వారిని కొలుస్తున్నావో అదే కొలతతో నా దేవుడు నిన్ను కొలబోతున్నాడు. ఈ మాట మనకు తెలియదు. ఎక్కడైనా తీర్పు తీర్చాలనగానే తయ్యమని రైడ్ అయిపోతూ ఉంటాం. రే బాబో వాడి జీవితం అలా పోయిందనేసి నువ్వు తీర్పు తీర్చడానికి నీకు అవకాశం లేదు. ఎందుకనంటే ఆ తీర్పులో నీవు కూడా నిలబడే స్థితి నా దేవుడు నీకు రప్పించబోతున్నాడు. ఈ విషయం తెలకుండా చాలామంది అన్యాయమైన తీర్పులు తీరుస్తూ ఉంటారు. అందుకని వాక్యం మరొక మాటలో మనకు చెబుతున్న మాట ఏంటంటే నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటి వాడి కంటిలో నలుసు. నీ కంట్లో ఎంత దూలం ఉన్నాక నీకు కనపడుతుందా? ఎదుటోడి కంట్లో నలుస్తున్నది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? రే నీ కంట్లో నలుసు ఉంది, అది అర్జెంటుగా. నీ జీవితమే పనికి మాలిన జీవితం, నీ బ్రతికే పనికి మాలిన బ్రతుకు. ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎంత మాత్రం వాడివి? ఇహలోకంలో తీర్పు తీర్చడానికి, ఇహలోకంలో న్యాయ ధర్మాలు బోధించడానికి, జరిగించడానికి నీకు అర్హత లేదు. తీర్పు దినము ఒకటి ఉంది మనందరికీ. ఆ తీర్పు దినమును నా దేవుడు నీకు తీర్పు తీర్చబోతూ ఉండగా, ఇదిగో మండుచున్న అగ్ని కొలిమిలోకైనా వెళ్ళాలి, నిత్యము నిలుచుచున్న ఆ నిత్య మహాపట్టణములైన నువ్వు నిలబడాలి. ఇవి రెండు తప్పితే వేరే దేంట్లో కూడా నువ్వు నిలబడడానికే అర్హత లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఇస్తున్నావు, నువ్వు అంత ఇస్తున్నావు అని దేవుని మందిరంలో సేవకుడు నీకు తీర్పు తీర్చడానికి లేదు. నీ హృదయపూర్వకంగా దేవుని మందిరంలో నువ్వు ఎంత ఇవ్వబోతున్నావో ఇచ్చిన దానికంటే నా దేవుడు గొప్ప ఆకాశ వాకిళ్ళు విప్పి సమృద్ధిని నా దేవుడు నీకు కలుగ చేయబోతున్నాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవునిలారా, ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో చక్కటి మాట మనకు కనపడుతున్న మాట, మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. చూచుటయలా నీవు నీ సహోదరుని చూచి వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకున్నాము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుని మందిరంలో తీర్పు తీర్చడానికి కానీ వ్యక్తిగతంగా తీర్పు తీర్చడానికి కానీ మనం ఎంత మాత్రం కూడా సరిపోవు. ఇంకొక మాట చెప్తాను, ఆలకించండి. నువ్వు అభివృద్ధి పొందాలనంటే, దీవించబడాలనంటే, విస్తరించబడాలనంటే, నీవుకు నా దేవుడు ఇచ్చిన ఏదైతే జీవితం ఉందో ఆ జీవితాన్ని జాగ్రత్తగా క్రమంగా కాపాడుకొని ఎదుటివారి చేతులు నువ్వు పడకుండా నీ జీవితం నువ్వు నడిపించుకోగలిగితే నా దేవుడు ఇంకా సమృద్ధిని కలుగు చేయగలిగిన వాడు. అందుకే నాకు రాయబడిన మాట ఏంటంటే, నీ లౌకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నీ భార్య నీ లౌకిట ఫలించు ద్రాక్ష వలె ఉండాలనంటే ఎదుటివాడి చేతుల్లో నీ జీవితము పెట్టబడకూడదు. ఒక అతను అన్నాడు, ఆలోచించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య భర్తల గొడవల మధ్యలో ఒక అతను అన్న మాట ఏంటంటే, తండ్రి, స్వయాన తండ్రి, ఆ కూతురు యొక్క తండ్రి అన్న మాట ఏంటంటే, అమ్మా ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా నువ్వు నా దగ్గర రాలేదు కదా, ఈనాడు ఒక చిన్న గొడవ వచ్చిందని నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఏమొచ్చినా నువ్వు నీ భర్తే. సింపుల్గా అన్నాడు. వాళ్ళు కొట్టు చచ్చిపోయినా రేపు ఏమైపోతారు, వాళ్ళు రేపు వరకు వద్దులేండి, గంటలో ఏమైపోతారు, మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారు నీకు తెలియదేమో. నేను చాలా చేసినటువంటి స్తోత్రం కలిగినగాక భార్య భర్తలు గొడవలు కదలేండి, లవర్స్ మధ్య గొడవలు మనవన్నీ ఈజురత్వమే జయం. వాళ్ళకిస్తే వాళ్ళిద్దరూ కొట్టి చేస్తారు, మధ్యలో మనం ఇద్దరం ఏరిపప్పలం అయిపోతాం. వాస్తవం. అందుకని ఎవరి జీవితంలో కూడా ఇంకా క్లారిటీ చెప్పనా, మా అమ్మ మా డాడీ కొట్టుకొని అనేసి అలా చూస్తూనే ఉంటాం. అంతకీ మించి మీరు అనుకోండి మేము వెళ్తాం, స్తోత్రం. ఒకవేళ వెళ్ళినా కానీ 2 రోజు మేము ఏమైపోతాం. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన ఉన్న బంధం అటువంటిదే. వారి మధ్యన 3వ వ్యక్తికి నువ్వు దూరం అనుకోండి, జనం మధ్యలో యాదవలో అయిపోతాం, భార్యాభర్తలు వారి మధ్యలో ఎలా అయినా మనమే అవుతాం. స్తోత్రం కలుగును గాక. అందుకని 3వ వ్యక్తి నీ జీవితంలోకి రాకుండా నువ్వు నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నా దేవుడు ఇంకా అభివృద్ధి పదంలో నేను నడిపించగలిగిన వాడు. తీర్పు అనే మాట నీకు రాకముందే నీవు ఒకరితో ఒకరు సమాధానం పడి ఉండాలి, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండగలిగితే నా దేవుడు నీకు సమృద్ధితో పాటు గొప్ప దీవెనిచ్చును గాక. మరొక మాట, లోకసువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లోకసువార్త 6వ అధ్యాయం 38వ వచనం. అమ్మా బా మీరు ఏ కొలతతో కొలుతురో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ చక్కటి మాట కనపడుతున్న మాట ఏంటంటే, క్షమించుడి అప్పుడు మీరు ఇయుడే అప్పుడు మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట స్పష్టంగా చక్కగా మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ముందు ఏం చేయాలి,
అందరూ చెప్పండి, ఏం చేయాలి? క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ఎవరిని క్షమిస్తాం? ఎవరిని క్షమిస్తాం? మలాకి గ్రంథంలో మనం ఒక మాట చదువుకున్నాం. ఏంటి ఆ మాట అంటే, దొంగ 10వ భాగం దేవునికి ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? 10వ భాగాన్ని దొంగిలిస్తున్నాం. ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నాం. ఇప్పుడు దొంగిలిస్తున్న నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. చెప్పండి అందరు, ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు అని అంటే, ఆలకించని ప్రదేశం పెట్టారా, ఆ క్షమాపణకు, ఆ క్షమించిన ఆ స్థితికి నువ్వు లోబడి ఉండగలిగితే, ఆ ఎవరైతే నేను క్షమించాడో ఆ ఎదుటి వ్యక్తి కూడా అదే రీతిలో క్షమించబడుతున్నాడు. ఒకవేళ క్షమాపణ ఆ వ్యక్తి తీసుకోలేడు అనుకోండి, ఎదుటి వ్యక్తి కూడా, మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? మీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని క్షమించవండి, ఆ వ్యక్తి ఆ క్షమాపణ తీసుకున్నాడు అనుకోండి, నువ్వు కూడా ఏమవుతావు? క్షమించబడిన వాడిగానే ఉంటావు. ఆ వ్యక్తి ఆ క్షమాపణ తీసుకోలేదు అనుకోండి, నువ్వు ఎలా ఉంటావు? ఇంకా ఏదో ఒక పాపము, ఏదో ఒక దోషము, ఏదో ఒక నేరము నీ భుజం మీద నీవు వేసుకున్నట్టే కదా. ఈనాడు ఒప్పందాలకి ఇంకోటి ఏదో అంటారు, ఏంటది? స్ట్రాటజీ. దాన్ని తెలుగులో ఏమంటారు? స్ట్రాటజీ. తెలుగులో ఏమంటారు దాన్ని? స్టేటస్. అదే దాన్ని తెలుగులో ఏమంటారు? అమ్మనేనా? పర్లేదు చెప్పండి. స్ట్రాటజీ. దాన్ని తెలుగులో ఏమంటారు? పలుకుబడి. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పలుకుబడి, స్ట్రాటజీ, పలుకుబడి. ఆలకిస్తే దేవుని బిడ్డలారా, ఈనాడు పరువుకి, పలుకుబడికి, వీటన్నిటికీ కూడా మనమే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, ఎదుటివారిని క్షమించలేము. దేవుడు అన్న మాట ఏంటంటే, ఎదుటోడు నువ్వు క్షమించు, అప్పుడు నువ్వు క్షమించబడతావు అన్నాడు. ఈ ఎదుటోడికి నువ్వు లోబడు, అప్పుడు ఆడు నీకు లోబడతాడు అన్నాడు. ఇప్పుడు నువ్వు క్షమించవో, ఎదుటోడిని క్షమించేవాడిని కూడా క్షమించనివ్వు. ఇప్పుడు ఇద్దరి మధ్యన ఉన్న ఒప్పందం, లేకపోతే ఆ యొక్క డిస్కషన్ ఏదైతే ఉందో, ఆ గొడవ ఏదైతే ఉందో, అది సాల్వ్ అవడం ఎలా? స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో క్షమిస్తున్నాడు చెప్పనా? దేవునికి నువ్వు ఇవ్వకపోయినా క్షమిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి రాకపోయినా క్షమిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి దేవుని నామాన్ని ఘనపరచకపోయినా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిని నువ్వు చూడకుండా ఆ మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నా, నువ్వు ప్రార్థించుకున్నా, నువ్వు మొరపెట్టకున్నా, ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ఆ క్షమాపణకి నువ్వు లోబడగలిగితే, నా దేవుడు ఇంకా గొప్పగా నేను హెచ్చించగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో, స్తోత్రం కలిగిన గాక. ఈనాడు ఒకటి ఆలకించండి ఇప్పుడు దీని బిడ్డలారా. కొన్ని మార్లు ఎదుటోని మనం అంటూ ఉంటాం, ఒరే ఈడు మొగోడు కాదురా, ఎన్ని మాటలన్నా, ఎన్ని చేసినా, ఏం చెప్పినా కానీ ఈడు కోపమే రావట్లేదు, మళ్ళీ దిగజారిపోయి మనల్ని బతులాడుకుంటున్నారా అని అంటూ ఉంటాం. ఆలకించండి, వాడు దిగజారడానికి కారణం ఏంటో చెప్పనా? వాడు అంతలాగా అణుచుకోవడానికి, కుదిలించుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? రేపన్న రోజు నాడు తీర్పులో నేను నిలబడతాను. ఈనాడు నేను ఒక్క నిమిషం దిగజారలేదనుకోండి, నా దేవుని రాజ్యంలో నిలబడి ఆసక్తి నాకు ఉండకపోతుందేమో. అందుకని ఇప్పుడు నేను ఒక్క మెట్టు దిగితే పోయేదేముంది అని ఎవరన్నా అనుకుంటారా? ఆడే దిగాలి, కానీ నేను దీన్నే గర్వం అంటారు. ఏమంటారు? గర్వం అంటారు. గర్వానికి ముందు ఏముంటుంది? నాశనం నీకు అవసరమా? స్తోత్రం. నాశనం మనకు అవసరమా? గర్వము గర్భం ధరించుకొని ఏం కంటుందంట? స్తోత్రం కలుగును గాక. అంటే గర్వం పాపానికి అంటుంది. గర్వం ముందు
రెండు మనకి పాజిటివా నెగిటివా? నెగిటివే. రెండు మనకు అవసరం లేదా? అవసరమా? స్తోత్రం. అవసరం అంటే దేవుడు మీకు మెండుగా దయచేయను గాక. ఆమెనా నల్లే చూసారా? మహా తెలివైన వాళ్ళు మీరు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, ఒక అడుగు నువ్వు కిందకి దిగజారిన రేపన్న రోజున నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతున్నాడు. సింహాన్ని పోలిన వాడు, శ్రద్ధగా ఒక మాట చెప్తాను ఆలకించండి. సింహం అంట వేటకి ఒక్క అడుగు వెనకేస్తుందంట. ఎన్ని అడుగులు? ఎందుకని? ఇప్పుడు సింహానికి ఏదైనా ఆహారం కనపడింది, వేటలో ఉంది. ఆ వేటలో ఉన్న ఆహారాన్ని సింహం పట్టుకోవాలంటే ఒక అడుగు ఏం చేయాలి? ఒక్క అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేయబోతున్నది. అది స్తోత్రం కలిగిన గాక. ఒక్క నిమిషం ఎదుటివాడిని లేకపోతే నీ జీవితం ఆలకించి ఒక్క అడుగు నువ్వు ఒక్కసారి దిగజారితే నా దేవుడు 10 సార్లు ని హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యమునకు లోబడాలి. నువ్వు దీవెనకరంగా ఉండాలంటే దేవుని వాక్యం నువ్వు అనుసరించాలి. దేవుని వాక్యం నిన్ను పాపము వైపుకి నడిపించదు. దేవుని వాక్యం లోకం వైపు నిన్ను నడిపించదు. దేవుని వాక్యము సరి అయిన మార్గములోకి నిన్ను నడిపించబోతున్నది. నువ్వు అభివృద్ధి పొందాలమ్మా, నువ్వు అభివృద్ధి పొందాలి నాన్న. నువ్వు అభివృద్ధి పొంది దీవించబడి విస్తరించబడి అనేక మందికి ఇచ్చు వాడికి నువ్వు నిలబడాలనంటే, తలగా ఉండాలి తోకగా ఉండకూడదనంటే, దేవుని వాక్యమునకు నువ్వు లోపడినట్టుగా ఒక్క మెట్టు నువ్వు దిగిన పర్లేదు, అనేక మెట్లు నిన్ను ఎక్కించగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6, 7, 8, 9, 10, 11 వచనాలు ముగించేద్దాం త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకురండి. దేవుడు ఉత్సాహముగా ఇందు విషయమై అతడు వెదజల్లి అమ్మా దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. విద్దువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీ ప్రతి విషయములలో పూర్ణధైర్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము అభివృద్ధి. బాబా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం విత్తువాడు ఎలా అయితే నువ్వు విత్తుతావో నా దేవుడు నీకు ఆలకించండి. కానుకల విషయం నేను చెప్పట్లే. ప్రార్థన కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, ఆసక్తి కానివ్వండి, దేవుని యందు నమ్మకం కానివ్వండి, ఏ విషయంలో అయినా కానీ నువ్వు ఎంత విత్తుతున్నావో అంతే కోస్తావు. ఆలకించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, కొంచెం విత్తువాడు విస్తారంగా పంట కోయగలడా? కొంచెం విత్తువాడు విస్తారంగా పంట కోయగలడా? మరి విస్తారంగా పంట కొయ్యాలంటే విత్తువాడు ఎలా విత్తాలి అమ్మా? విత్తువాని కోసం మనం చెప్పుకుంటూ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పాలని ఆశపడతలేదు, కానీ ఆలకించాలి. జస్ట్ అలా టచ్ చేసి ఇలా వచ్చేద్దాం. ఇప్పుడు విత్తువాని చేతిలో ఉన్న విత్తనాలు ఎన్నైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ కూడా పొలములో చల్లాడు అనుకోండి. చల్లినవా అన్ని విత్తనాల్లో సమృద్ధి పంట. గుప్పెడు విత్తనాలతో విత్తిన వాని పంట ఎలా కోస్తాడంట? వాక్యం సెలవిస్తుంది కదా.
గుప్పెడు విత్తనాలతో విత్తిన పంట సమృద్ధిగా కోయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆ విత్తనం భూమిలో నాటబడి చనిపోకపోతే మరలా అనేక విత్తనాలకి జన్మనివ్వగలదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం విత్తువాడు, విస్తారంగా విత్తువాడు. ఇంకొక విషయం చెప్తాను, ఈ మాట శ్రద్ధ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు 10వ భాగం అంటే ఎంత? 100 రూపాయలు ఉన్నాయి. నేను చెప్పను పూర్తిగా, పేపర్ లీక్ అయిపోయినట్టు లీక్ అయిపోయింది. స్తోత్రం. 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల్లో 90 రూపాయలు చెప్పండి తల్లిలారా. 90 రూపాయలు, 10 రూపాయలు పాస్టర్ గారి కదా. ఎవరు ఈ మధ్యన పాటలకి ఇచ్చేస్తున్నారు, పాటలు పోసుకుంటున్నారు, కార్లు కొనేసుకుంటున్నారు అన్నారు. నాకు ఏ కారు లేదమ్మా, అప్పు ఉంది, కావాలంటే చెప్పండి కొంచెం ఇస్తాను. స్తోత్రం. ఏం లేదు, ఇంటి అప్పు కట్టండి, ఏసురత్వమే, మిగతా నేను కట్టుకుంటాను. స్తోత్రం కలుగును గాక. ఆలకిస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే 10వ భాగము దేవునికి నువ్వు ఇచ్చి, ఈరోజు నా సంపాదన ఒక 100 రూపాయలు అనుకోండి, ఆ సంపాదనలో 90 రూపాయలు నేను తీసుకుని 10 రూపాయలు దేవునికి నేను, ఒకవేళ నా హృదయం ప్రేరేపించబడింది అనుకోండి, 20 రూపాయలు దేవునికి ఇచ్చిన, ఒకటి ఆలకించండి, నా దేవుడు నేను విత్తిన దానికంటే 100 ప్రతిఫలం నాకు ఇవ్వబోతున్నాడు. అలా ఎవరైతే మనస్పూర్వకంగా ఇస్తాడో దేవుడు వారికి ఏం చేస్తాడో, విత్తిన దానికంటే 2 అభిషేకం, రెండింతల ఆశీర్వాదం, 100 ప్రతిఫలం. ఆలకించండి, 2 ఆశీర్వాదము, 100 ప్రతిఫలం. ఎన్నెత్తితే 10వ భాగం దేవునికి ఇస్తే. అంతేకాని యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎవడో పనికిమాలుడు ఆ 10వ భాగం ఇవ్వకూడదు, అది రద్దు చేయబడింది, కానుకలు ఇవ్వకూడదు, రద్దు చేయబడిందని ఎవరైనా సొల్లు కౌరులు వాగారు అనుకోండి, ఒరే పిచ్చుడా, నేను దేవునికి ఇస్తేనే దేవుడు నన్ను, నేను దేవునికి ఇవ్వకపోతే మొత్తం నేను పొందేసుకుంటే నాకెక్కడ? చెప్పండి తల్లారా, పూర్తి చేయండి. నాకెక్కడ ఆశీర్వాదం అంటారా? పిచ్చుడా, నువ్వు చెబుతుంది నాతో దొంగ బోధ, నీ బోధ నువ్వే చేసుకోరని మనం ఏం చేయలేడికి చెప్పాలి. అంతేకాని సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుని క్వశ్చన్ చేసి వాడికి నువ్వు ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ఎదుటి వాడిని క్షమించు, ఆయన అప్పుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటి? కొంచెము విత్తువాడు, విస్తారంగా విత్తువాడు. ఆలకించని, కొంచెం విత్తువాడు కొంచెం పంట కోస్తాడు. ఆ కొంచెం పంట ఆడికి సరిపోద్దా? విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంట కోస్తాడు. విస్తారంగా పంట కోసిన వాడి పంట మట్టి మాత్రం ఆలకించండి, అనేక మందికి పెట్టు స్థితిలో ఉన్న దేవుడు వారిని నిలబెట్టగలిగిన వాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు బోధిస్తున్నా, సెలవిస్తున్న మాట ఏంటంటే, విస్తారంగా దేవుని మందిరంలో నువ్వు ఏదైతే విత్తబోతున్నావో ఆ పంట నువ్వు కోయబోతున్నావు. వ్యక్తిగత జీవితంలో కూడా ఈ మాటకి మనకి అనుగ్రహించబడుతుంది. నీ నోటి నుండి ఏ మాట బయట పడిందో ఆ మాట అనే పంట నీవు కొయ్యాల్సిందే. నోరుంది కదా అనేసి బల 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 బూతులు మాట్లాడిస్తాం అనుకోండి, ఎదుటోడు వచ్చి కూడా ఏం చేస్తూ ఉంటాడు? బల 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 బల. చెప్పండి, ఏం చేస్తుంటారు? నువ్వు ఇస్తావు, ఆడు కోసాడు, మళ్ళీ ఆడు ఇస్తాడు, ఆడు ఎక్కడ కోసుకుంటాడు. ఏసురత్వమే. మౌనంగా ఉన్నావు అనుకోండి, నీ పంట నువ్వే కోసుకుంటావు. స్తోత్రం కలుగును గాక. ఒకడు ఒక మాట అన్నాడని మనం 2 మాటలు అనేకూడదు. ఆడు మా అన్నాడు అనుకోండి, మనం ఆ అనకూడదు. మనం ఆ అని ఆడు మా అన్నాడు అనుకోండి, 2 కలిసిపోతే ఏమైపోయింది? ఎక్కడికో వెళ్ళిపోయింది. స్తోత్రం. అక్కడికో వెళ్ళకుండగా దేవుడు నిన్ను నిత్యముగా ఆయన రెక్కల చాటున భద్రపరిచి అనేక మందికి ఇచ్చువారిగా నా దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదించి దీవించునుగాక. మరొక మాట చదువుకుని మనం ముగించేద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయమే 15వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందరూ చెప్పండి హల్లెలూయా. దేవునికి మనం ఇవ్వకపోయినా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మనం చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం? నువ్వు అభివృద్ధి వెదజల్లి అభివృద్ధి పొందాలి. చాలు చాలు, వెదజల్లి అభివృద్ధి పొందాలి. రెండవదిగా చదువుకున్న మాట ఏంటి? ఆ, ఆ, దరిద్రులకు ఏ దృష్టి గలవాడు? దయ. ఇప్పుడు మన మనసులో దయ ఉందనుకోండి, ఎదుటోని ఎలా చూస్తూ ఉంటాం? ఆడు పిచ్చోడైనా, అడుక్కునేవాడైనా, మన శత్రువైనా ఎలా చూస్తాం? ఒరే పాపండ్రా, ఇయాలాడు కష్టంలో ఉన్నాడురా, ఆకలితో ఉన్నాడేమో, కుటుంబం అంతా చల్ల చెదిరిగా అయిపోయింది, పాపం వాడికి ఏదైనా మనం చేద్దాం అని ఎలా ఉంటుంది? దయ నీలో కలుగుతుంది. అందుకని ఈ వరములన్నీ కూడా నువ్వు పొందుకోవాలి. అక్కడ ఆఖరి మనం చదువుకున్నాం కదా, 15వ వచనంలో ఏమని చదువుకున్నాం? దేవునికి స్తోత్రం. ఏ వరాలు అమ్మాయి అంటే దేవునికి ఇచ్చేవారు, ఎదుటి వారి మీద దయ చూపించేవారు, దేవుని మందిరంలో దొంగిలించేవారం కాదు, దేవుని మందిరంలో సమస్తాన్ని దేవుని ఎదుట పెట్టేవారు, ఎదుటి వారిని క్షమించగలిగిన వారం, ఎదుటి వారికి న్యాయమైన తీర్పు ఇవ్వగలిగిన వరం. ఈ వరాలన్నీ నువ్వు పొందుకోగలిగితే, ఒకటి ఆలకించండి, ఒక అధికారం నా దేవుడు నీకు ఇచ్చాడా, ఒక ఉన్నతమైన స్థలం నా దేవుడు నీకు ఇచ్చాడా, ఒక ప్రత్యక్షత నా దేవుడు నీకు ఇచ్చాడా. నీ కుటుంబంలో నువ్వు ఎలా అయితే పెద్దగా ఉన్నావో, నీ గ్రామంలో కూడా అటు రీతిగా నా దేవుడిని నిలబెట్టబోతున్నాడా. గ్రామంలోనే కాదు, నీ సంఘంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు, నీ మందిరంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు, నీ కలిగిన సమస్యలో ఒక స్థానంలో నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అది డబ్బు ద్వారా రాదు, పేరు ద్వారా రాదు, పదవి ద్వారా రాదు. దేవుడు నీకు ఇస్తున్న ఘనత ఎలా వస్తుందో చెప్పనా? ఎవ్వరు ఊహించలేని ఘనత నా దేవుడు నీకు ఇవ్వగలిగిన వాడా. అట్టి వరములతో మనం అందరూ తృప్తిపరచబడదుము గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. చెయ్యాలి, ప్రార్థించాలి, మౌనంగా ఉండకండి ఎవరు కూడా.